నాకు ఒక్కసారి ఆ టైం లైను ఈవెంట్స్ అనేది ఒక ఆర్డర్లో చెప్తే దాని తర్వాత నేను చెప్పేదానికి మీరు అడిగిన దానికి ఒక సెంబ్లెన్స్ ఉంటుందని ఇప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను, 1, 2, 3 ఏదో సంథింగ్. ఇప్పుడు నేను రోజుకు 10 ట్వీట్లు పెడతాను, 10, 15, కొన్ని రోజులు ఇంకా ఎక్కువ. అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు పెట్టి ఉంటా ఆ లెక్కన. ఆ వేలల్లో ఎప్పుడు ఏం పెట్టాను, ఏ సందర్భంలో పెట్టినా ఎవరికి గుర్తుండటానికి ఛాన్స్ లేదు. అందుకని ఐ హ్యావ్ నో నాలెడ్జ్. అది ఇప్పుడు రెండో పాయింట్, దాని వలన ఒకరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దానిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సంవత్సరం తర్వాత ఎందుకు లేచారు సడన్గా నిద్ర అంటే, ఓకే పాసిబుల్ నిజంగా చూసి ఉండకపోవచ్చు, తను హర్ట్ అయ్యాడు, ఓకే. దానికి సంబంధించి అది అయిపోయింది, దాని వలన ఏమీ జరగలేదు. ఆ టైంలో వచ్చినప్పుడు నాకు తెలిసి మీడియాలో కూడా ఏంటి ఇలా వచ్చిందా అని ఎవరన్నా అడిగినది కూడా నాకు గుర్తులేదు. అంటే ఎవరో దాన్ని పట్టించుకుంది, ఈయన ఒక్కరే సంవత్సరం తర్వాత పట్టించుకున్నారు, అదొకటి. సో అప్పుడు నేను బిజీగా ఉండటం వల్లనే నేను ఒక డిఫర్డ్ టైం అడిగాను, ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు. మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఇంకో విషయం ఏం జరిగిందంటే, 4-5 చోట్ల వేరే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్లో అదే కేసు పెట్టారు, సేమ్ థింగ్. సంవత్సరం తర్వాత 4 ఒకేసారి మేల్కొనడం ఏంటి అనేది ఆబ్వియస్గా ఒక సస్పిషియస్ నేచర్ అనిపించాను. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ బై డెఫినేషన్ దానికి ఉన్న ప్రొవిజన్స్లో మీరు ఒక నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది, ఇది దానికి బెయిల్ ఇవ్వడానికి ఉందా లేదా, అసలు ప్రైమా ఫేసీ బట్టి దేని బట్టి వాట్ ఎవర్ లా పాయింట్స్ బట్టి. అది నా వర్క్ కూడా అవ్వకపోవటం వలన నేను మళ్ళీ అడిగాను ఇంకొక డేటు కావాలంటే అర్జెంట్ అయితే నేను వర్చువల్ అపియరెన్స్లో వీడియో ద్వారా ఇస్తాను. అది చాలామంది చేస్తున్నారు, సుప్రీంకోర్టు మీద కూడా దాని ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో హీ సపోర్టెడ్ దట్ ఫర్ క్విక్ అండ్ ఎఫిషియంట్ సర్వీస్ అని జస్టిస్ అని. అప్పుడు నేను ఆ టైంలో 11 గంటలకి ఎప్పేర్ అవ్వాలి 25వ తారీఖు అంటే, నేను 10 గంటలకి నేను ఒక రిప్లై ఇచ్చాను, ఇలా కుదురుతుందని. ఒక 20 నిమిషాల్లో పోలీసులు వచ్చారు, నేను పెట్టిన 20-30 మినిట్స్లో. అది కూడా మీడియాతో పాటు వచ్చారు. ఆ మీడియా ఎవరంటే ఏబిఎన్, మహా, మన గ్రేట్ TV5 వాళ్ళే అంటలేదు, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఆ టైంలో నేను లేను 10లో. అది కొంచెం సేపు ఉండి ఒక మేబీ 2-3 అవర్స్ వాళ్ళని వెళ్ళిపోయారు. ఇంతకు తప్ప ఇంకేమీ జరగలేదు. ఇది 25th ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఓపెనింగ్ సీక్వెన్స్ ఇది. మిగతా సినిమా అంతా మీడియా తీశారు. నన్ను సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసేసి ఏంటి దాంట్లో కొన్ని కీలక సన్నివేశాలు RGB గోడ దూకి పారిపోయాడు, మంచంకేం దాక్కున్నాడు, లేకపోతే కోయంబత్తూరులో ఉన్నాడు, కేరళలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. 6 టీములు గాలిస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి, ఇవన్నీ పెట్టారు హెడ్డింగ్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చాలా కామన్ సెన్సికల్ పాయింట్ దీంట్లో. ఇద్దరు పార్టీలు ఉన్నారు ఇక్కడ, ఒకళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఒకళ్ళు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు, డెన్లోకి వస్తారు, అది నా ప్లేస్ కాబట్టి. పోలీసులు వచ్చారా, రాలేదు, అది ఓకే, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. వీళ్ళు అడిగారా ఎందుకు వెళ్ళట్లేదు లోపలికి అని అడగల. నేను ఇంతవరకు ఈ లాస్ట్ 7-8 రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ దీని గురించి మాట్లాడింది వినలేదు. ఇలా అవుతుంది, ఇలా చేస్తున్నాం, టీములు ఫామ్ చేసాం, అన్ని కేసులు చెప్తారు కదా, క్రిమినల్ కేసులు ఇన్ని టీమ్స్ ఫలానా వాడిని ఎతుకుతున్నాయని వాళ్ళు చెప్పారా, చెప్పలా. నార్మల్ ఆస్పెక్ట్లో డెన్లోకి, లేకపోతే నాకు క్లోజ్ ఫ్రెండ్స్, నా పార్ట్నరు, నా ఫ్రెండు, నా ఫ్యామిలీ, మా సిస్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దొరకపోతేనే నెక్స్ట్ వైడింగ్ చేస్తారు. ఇవన్నీ వదిలేసి వైడింగ్ చేయడం అంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? అది ఎవరు అర్థం? పోలీసులు కంప్లీట్ వాళ్ళు చెప్పలేదు మేము చేస్తున్నాం అని. స్క్రీన్ ప్లే మొత్తం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చేసింది మీడియా.